అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉంది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి చూస్తే ఈరోజు నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఫోన్లు చేసి మా కష్టాలని చెప్పే ప్రయత్నం చేయండి, దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు పదే పదే చెప్తా ఉంటే మాకే బాధ అనిపిస్తూ ఉంది. అంటే మేము ఇక్కడ ఏదో ప్రభుత్వాన్ని తప్పుగా పట్టించడము, లేకపోతే ప్రభుత్వం పైన బురద జల్లడము, ప్రభుత్వాన్ని తిట్టడము, ప్రభుత్వాన్ని కడిగి పడేయడము ఇటువంటిది కాదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నారు. వాస్తవంగా ప్రభుత్వం నడుస్తూ ఉందంటే ప్రభుత్వం అంతా కూడా, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ, పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ, లేకపోతే ఇంకా వేరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఆఫీసులైనా కూడా ఇవాళ నడుస్తూ ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేకపోతే, వాళ్ళు పొద్దుగాల లేసి పోయి తాళాలు తీయకపోతే, పొద్దుగాల తీసి గేట్లు ఓపెన్ చేయకపోతే ఏ సంస్థ కూడా నడవదు, ఏ ఆఫీస్ కూడా ఓపెన్ కాదు. వాళ్ళు ఇంటి నుంచి కదలకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆఫీసులు కూడా ప్రభుత్వానికి సంబంధించి నడవవు. ఇది ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వం. సో ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి, వాళ్ళ జీతాల గురించి అనేక రోజులుగా ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగులో వీడియోలు చేస్తూ ఉన్నాం. అనేక రకాలుగా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయినా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కావట్లేదు. మరి ఏందో నాకు తెలియదు, కానీ చాలా రోజుల నుంచి నేను మాట్లాడుతూ ఉన్నా, అరే దయచేసి ఇప్పటికైనా పోయేదేమి లేదు. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అప్పట్లో ఇంకా బెటర్ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏం చెప్తా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మాకు అంతో ఇంతో మేలు జరిగింది, సమయానికి జీతం వచ్చేది, ఒక నెల అటు ఇటు అయినా కూడా జీతం వచ్చేది అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత వాళ్లకు కొన్ని నెలల తడబడి జీతాలు రావట్లేదు, కొన్ని నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. మరి నెలల నుంచి జీతాలు పెండింగ్లో పెడితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడుస్తాయి, వాళ్ళ ఇంట్లోకి నిత్యావసర సరుకులు ఎట్లా తెచ్చుకుంటారు, వాళ్ళ ఇంటి రెంట్ ఎట్లా కట్టుకుంటారు, లేదంటే వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు ఎట్లా కట్టుకుంటారు, లేకపోతే ఇవన్నీ కూడా ఎట్లా చేస్తారు, ఏ రకంగా? అంటే అప్పిచ్చేవాడైనా కూడా వేరే ఎవరైనా అప్పు తీసుకుందామంటే కూడా ఒక నెలనో 2 నెలలో ఇస్తారు, ఇచ్చిన అప్పు మళ్ళీ అడుగుతారు నెల కాగానే. ఒక నెలకు అప్పిస్తారు కావచ్చు, మీరు 6-7 నెలలుగా జీతాలు వేయకపోతే వాళ్ళు 6-7 నెలలుగా ఎవరిని అడగాలి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి? ఇవాళ ప్రభుత్వం కోసం వాళ్ళు కష్టపడతా ఉన్నారు. ప్రభుత్వం నడుస్తూ ఉందంటే దానికి ప్రధాన కారణం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. సో మరి అటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని కనీసం పట్టించుకోకుండా అక్కడ మెషిన్ తీసుకొని వచ్చి 150 కోట్ల రూపాయలు పెట్టారు. 150 కోట్ల రూపాయలు అక్షరాల. దేనికి? ఏం ప్రయోజనం జరిగింది? రాష్ట్రం ఎక్కడికి పోయింది? దానివల్ల ఒరిగింది ఏంది, జరిగింది ఏంది? అరే మీరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఇక్కడ దిక్కుమాలినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబాలు నడి రోడ్డు పాలవుతా ఉన్నాయి. రాష్ట్రం కోసం సావశక్త మొత్తం పొద్దుగాల లేచి నుంచి 10-12 గంటల పాటు, అంటే అందరికీ 8 గంటలు ఉంటుంది, కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 10 నుంచి 12 గంటల పాటు కష్టపడతా ఉన్నారు ప్రభుత్వం కోసం. మరి ప్రభుత్వం మాత్రం వాళ్ళ గురించి ఆలోచన చేయదా? ప్రభుత్వం మాత్రం వాళ్ళ గురించి పట్టించుకోదా? మంత్రులు, ఎమ్మెల్యేలు మీరంతా కూడా జీతాలు తీసుకోకుండా పనిచేయండి. మీరందరూ ముఖ్యమంత్రి గారితో సహా మంత్రివర్గం అంతా మీరందరూ కూడా జీతాలు తీసుకోకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వండి. మీకేమో సమయానికి జీతాలు రావాలి, మీకేమో ప్రతిదీ కూడా ప్రభుత్వానికి సంబంధించి కావాలి, అన్ని కూడా మీరు ఆస్వాదిస్తారు. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉంటే, ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే వాళ్ళకి జీతాలు ఇవ్వరా? అది కూడా 6-7 నెలలుగా జీతాలు పెండింగ్లో పెడితే ఎట్లా నడుస్తుంది? ఇది రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఇంత చిన్న వయసులో ఉన్నటువంటి నాకే అర్థమవుతా ఉంది. వాళ్ళ కష్టాలు చూస్తూ ఉంటే నిజంగా నాకు బాధ అనిపిస్తూ ఉంది. అరే వాళ్ళు ఫోన్లు చేసి దయచేసి మాట్లాడండి అన్న, ఏంది పరిస్థితి, మాకేంది కర్మ, ఏమీ తోచక ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటా ఉంటే దీనికి కనీసం భద్రత లేదు, ఆ జీతాలు బోనస్ ఇచ్చేది లేదు. బోనస్ గురించి మాట్లాడితే ఇంకా దీన్ని నవ్వాలనో ఏడవాలనో కూడా అర్థం కాదు నాకు. బోనస్ పక్కన పెడితే ఉన్న జీతమే లేదు ఇక్కడ. బోనస్ల గురించి పక్కన పెడితే బోనస్లు దేవుడు ఎరుగుతే ఇక్కడ ఉన్న జీతానికే దిక్కు లేదు, ఉన్న జీతమే వేయట్లేదు సమయానికి. ఇక ఏజెన్సీ సిస్టమ్, అసలు ఆ ఏజెన్సీ ఎవడిదో అర్థం కాదు, వాడెవడో అర్థం కాదు, వానికి ఎందుకు ఇస్తా ఉన్నారో అర్థం కాదు. ఎవడో అసలు ఏజెన్సీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏజెన్సీ రద్దు చేయండి. అనేక రోజులుగా చెప్తా ఉన్నా, ఏజెన్సీ సిస్టమ్ వల్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా నష్టపోతా ఉన్నారు.
ఏజెన్సీ అసలు వాడు కష్టపడతాడా, చెమట సుక్క కారుస్తాడా, ఓ గంట సేపు వచ్చి పోతాడా, ఏం చేస్తాడు, ఎవడు వాడికి ఇచ్చేదేంది? వీళ్ళనే రెగ్యులరైజ్ చేసి వీళ్ళనే ఒక గవర్నమెంట్ ఉద్యోగులో వీళ్ళకు గుర్తింపు ఇవ్వండి, వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా చేయండి. ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు, ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు ప్రభుత్వానికి కనిపించరా? కానీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు గారా? మరి ఎవరు వాళ్ళు? ప్రభుత్వం కోసం పొద్దుగాల లేచి నుంచి సాయంత్రం వరకు సుమారు 12 నుంచి 10 గంటల పాటు పనిచేస్తూ ఉన్నారు. సో మరి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు గారట. ఇది నిజంగా దౌర్భాగ్యం ఇది. అరే మన కోసం పనిచేస్తూ ఉన్నారు, మన రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని మీరు రెగ్యులరైజ్ చేయకుండా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకుండా, రెగ్యులరైజ్ చేయకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా ఇష్టం వచ్చినట్టు పోతే ఎట్లా? ఎన్నిసార్లు చెప్పాలి ప్రభుత్వానికి? ఎన్ని రకాలుగా చెప్పాలి ప్రభుత్వానికి? దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరి తరఫున ఈ కొత్తూరు రమేష్ వేడుకుంటా ఉన్నాడు, వాళ్లకు సమయానికి జీతాలు వేయండి, వాళ్ళ జీతాలని వాళ్ళకి ఇవ్వండి. మిమ్మల్ని ఏది అడగట్లేదు, బోనస్లు అడగట్లేదు, జీతాలు పెంపు చేయండి అడగట్లేదు, ఇంకో ముచ్చట అడగట్లేదు. అదే వాళ్ళకు ఉన్నటువంటి జీతం వేయండి. వాళ్ళకు ఉన్న జీతం వేస్తే సరిపోతుంది. చిట్టీలు కట్టుకోవాలి, రూమ్ రెంటులు కట్టుకోవాలి, నిత్యావసర సరుకులు కట్టుకోవాలి, తెచ్చుకోవాలి, వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, రూమ్ రెంట్ కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి. మరి ఎక్కడి నుంచి అవుతుంది? ఎక్కడి నుంచి తీసుకురావాలి పైసలన్నీ? 6-7 నెలలుగా మీరు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబం ఎట్లా నడుస్తుంది? కొన్ని లక్షల కుటుంబాలు ఇవాళ నష్టపోతూ ఉన్నాయి, లక్షల కుటుంబాలు నడి రోడ్డు పాలవుతూ ఉన్నాయి, చాలా మంది చనిపోతూ ఉన్నారు. మన ప్రభుత్వం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఇంత ఘోరం జరిగితే మరి రేవంత్ రెడ్డి గారికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా కావట్లేదా? ఎన్ని సందర్భాల్లో చెప్పాలి, ఎన్ని రకాలుగా చెప్పాలి? ముఖ్యమంత్రి గారు ఏమన్నంటే 24 గంటలు పనిచేస్తా ఉన్నా సెలవు తీసుకోవట్లేదు. మీరు సెలవు తీసుకోకపోవడం మంచిదే. మీరు నిజంగానే ప్రజల మేలు కోరితే, మీరు నిజంగా ప్రజల మేలు కోరితే, ప్రజల మంచి కోరితే ఇట్లుండదు పరిస్థితి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరు? పక్క రాష్ట్ర పొల్ల, పక్క దేశ పొల్ల, ఎక్కడోళ్ళు వాళ్ళు? మన రాష్ట్ర ప్రజలు కదా, మన రాష్ట్ర బిడ్డలు కదా. సో మరి వాళ్ళ గురించి మీకు పట్టింపు లేదా? రాష్ట్రం కోసం 24 గంటలు కాయకష్టం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి పట్టింపు లేదా? 24 గంటలు మీరు పనిచేస్తున్నారు, బాగానే ఉంది. 24 గంటలలో మీకు 1 గంట సేపు వాళ్ళ గురించి ఆలోచించే ప్రయత్నం చేయరా మీరు? 10 నిమిషాలు ఆలోచించిన చాలు కదా, ఒక సైన్ పెడితే అయిపోతుంది కదా. 6 నెలలుగా జీతాలు రాకపోతే ఆ కుటుంబాలు ఎట్లా ముందుకు సాగుతాయి? ఒక్కసారి ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పండి. ఎట్లా సాగుతాయి? ఎట్లా నిత్యావసర సరుకులు తెచ్చుకుంటారు? ఎట్లా ఇంటి అద్దెలు కట్టుకుంటారు? వాళ్ళ పిల్లల్ని ఎట్లా చూసుకుంటారు? మీరు జీతాలు లేకుండా పనిచేయండి. ఒక 6-7 నెలలుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, మీరు అందరూ కూడా జీతాలు లేకుండా పనిచేసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఆ బాధ ఏందో. అయినా మీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి పెద్ద పోయేదేమి ఉండదు. కానీ ఇవాళ ఉద్యోగులంతా కూడా చిన్నపాటి కుటుంబాలు, పేద కుటుంబాలు, ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బతుకుదాం అనుకుంటే ఆ ఉద్యోగానికి భద్రత ఉండదు. మళ్ళీ అందులో వాడెవడో ఏజెన్సీ అని పెడతారు, అసలు వాడెవడో అర్థం కాదు. వాడిని పెట్టి వీళ్ళకి మోసం చేస్తారు, వీళ్ళ నోటికాడి బుక్కలు లాక్కుంటారు. వీళ్ళొచ్చి కాయకష్టం చేస్తే, వీళ్ళొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే, ఇక్కడ మేము ప్రభుత్వాన్ని తప్పు పట్టట్లేదు, మీరు ఇస్తా ఉన్నారు పైసలు, మీరు ఇస్తా ఉన్నారు డబ్బులు, కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా వాళ్ళ ఖాతాలోకి వేయండి. ఏజెన్సీ సిస్టమ్ వద్దు, రద్దు చేసేసేయండి దాన్ని మొత్తం కూడా. ఏజెన్సీ పాలసీ పూర్తిగా కూడా దాన్ని ఒక పులి స్టాప్ పెట్టండి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము, దయచేసి ఆలోచన చేయండి. మేము మంచిగా చెప్పినాము, చెడుగా చెప్పినాము, ఇంకెట్లా చెప్పాలో మరి ముఖ్యమంత్రి గారు చెప్పండి. అరే వాళ్ళ లక్షల కుటుంబాలు నష్టపోతా ఉన్నాయి, వాళ్ళ కష్టానికి సరైనటువంటి ఫలితం రావట్లేదు, వాళ్ళ కష్టానికి సరైనటువంటి జీతం రావట్లేదు. మరి ఏంది ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉందని చెప్పి రోజుకో వీడియో తీసి పెడతా ఉన్నాం, రోజుకొక వీడియో. అయినా కూడా మీరు మారకపోతే ఎట్లా? వాళ్ళంతా కూడా అన్న దయచేసి మాట్లాడండి, దయచేసి ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా మార్చే ప్రయత్నం చేయండి అని చెప్తే మేము ఏం చేయాలి? అన్ని విధాలుగా కూడా, ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం మాత్రం కనీసం మారాలి కదా, కనీసం ఒక ఆలోచన చేయాలి కదా. వాళ్ళు కూడా మనుషులే కదా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. వాళ్ళు పక్క రాష్ట్ర పొల్లో ఇంకెక్కడో నక్సలైట్లో ఎవరో కాదు కదా. వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా ఎందుకు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు? వాళ్ళకు జీతాలు సమయానికి వేయకుండా ఎందుకు ఈ రకంగా ఆడుకుంటా ఉన్నారు వాళ్ళ భవిష్యత్తుతోని? ఇంకెంతమంది చచ్చిపోవాలి, ఇంకెంతమంది ప్రాణాలని బలి తీసుకుంటా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? చెప్పండి మరి, దానికి సమాధానం చెప్పండి. అంటే ఒక నంబర్ ఏమైనా పెట్టుకున్నారా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇంతమంది చనిపోతే జీతాలు ఇస్తామని చెప్పి మనకు అలవాటే కదా. చాలా మంది చచ్చిపోతే ఆడికి పోయుడు, పరామర్శించుడు,
అప్పుడు మనం ఏదైనా ప్రకటించుడు. ఇక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అయితే ఇంటికి వచ్చుడుతో ఇట్లా శాల్వ కప్పి దండ ఇచ్చి ఒక ఫోటో దిగి వాళ్ళ ఇంటికి పోతారో పోదో, మళ్ళీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోతారు కదా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక దండ కప్పుతారు, ఓ శాల్వ కప్పుతారు, కప్పుడుతోనే ఛాయలు గీయలు దాగి మంచిగా ముచ్చట్లు ఆడుకుంటారు. తర్వాత వాళ్ళు ఇంటికి మళ్ళీ తిరిగి పోతారో పోరో, వాళ్ళ మార్గం మధ్యలోనే జీవో ఇట్లా వచ్చేస్తుంది టక్కున. ఎందుకు? వాళ్ళ విషయంలో అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుంటారు, అప్పటికప్పుడే సైన్లు పెడతారు, సెకండ్లలోనే మారిపోతాయి, జీవోలు కూడా విడుదలవుతాయి. ఇక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చచ్చిపోతూ ఉంటే, వాళ్ళ కుటుంబాలు నడి రోడ్డు పాలవుతూ ఉంటే, వాళ్ళ జీవితాలు ఆగమవుతూ ఉంటే మీకు పట్టింపు లేదా? మీరు పట్టించుకోరా? ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు? ఇది ప్రజాస్వామ్యమేనా? రాజకీయంగా మేము దీన్ని ఏ రకంగా కూడా దయచేసి వీడియో చూసే వాళ్ళకి చెప్తా ఉన్నాను, రాజకీయంగా చూడొద్దు. దీన్ని రాజకీయంగా చూస్తే అదిగా మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. ఇది రాజకీయ పరంగా తీసినటువంటి వీడియో కాదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి తీస్తా ఉన్నాము. ప్రభుత్వం చేసినటువంటి ఒక పొరపాటుని గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లక్షల మంది, దయచేసి ఇప్పటికైనా మారండి. లక్షల మంది వాళ్ళు నష్టపోతా ఉన్నారు, వాళ్ళకు సమయానికి జీతం రావట్లేదు, సరైనటువంటి వేతనం వేయట్లేదు, ఉద్యోగ భద్రత లేదు. ఇవన్నీ నేను ఇక్కడ వచ్చి ఎందుకు మాట్లాడుతూ ఉన్నా? నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాము, మొత్తం కూడా సమాన పనికి సమాన వేతనం ఇస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము, జీతాలు పెంపు చేస్తాము, బోనస్లు ఇస్తాము. ఎక్కడ పోయినాయి ముచ్చట్లు? ఇంకెప్పుడు ఇస్తారు బోనస్లు? బోనస్ల గురించి నిజంగా మాట్లాడుకుంటే ఏడు వాళ్ళను నవ్వాలను కూడా వాళ్ళకి అర్థమైతలేదు పాపం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఆ బోనస్లు ఎక్కడ పోయినాయో, వాళ్ళ ఉద్యోగ భద్రత ఎక్కడ పోయిందో, ఇక ఏజెన్సీ సిస్టమ్ ఒకటి నడిపిస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎంతో అంత మేలు అని చెప్పేసి వాళ్ళు కామెంట్లు పెడతా ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా. రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసుకోండి. మీరు మెస్సీని తీసుకొని వచ్చి 150 కోట్లు పెట్టి, మిస్ వరల్డ్ అని చెప్పేసి 300 కోట్లు పెట్టి అన్ని చేసినా కూడా హైదరాబాద్ మొత్తం చెత్త కుప్పలుగా తయారైంది. ట్యాంక్ బండు, లేకపోతే అక్కడ ఈ హైటెక్ సిటీ కానీ, లేకపోతే కేబుల్ బ్రిడ్జ్ కానీ, అంబేద్కర్ బొమ్మ కానీ, ఇవి పెడితే ఓ 4-5 లైట్లు పెడితే చెక్కుమాట సరిపోదు. ఒకసారి హైదరాబాద్ గల్లీ లోపలికి రండి, వీధి లోపలికి రండి, బస్తీలకు రండి, చూడండి ఎట్లుందో పరిస్థితి. ఎట్లుంటుంది అంటే ఇది కథ, ఎవరైనా గెస్టులు వస్తే, పక్క రాష్ట్రపుల్లో వస్తే వాళ్ళని మొత్తం కూడా కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి తీసుకోబోతారు, హైటెక్ సిటీ చూపెడతారు, తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర పోయి సచివాలయం ఇవన్నీ చూపెడతారు. మంచిగా ఉంది తెలంగాణ రాష్ట్రం, అభివృద్ధి చెందింది, ఎక్కడ లేని విధంగా చెందింది, మొత్తం కూడా చాలా మొత్తం తీర్చిదిద్దిర్రు ఎక్కడ లేని విధంగా అని చెప్పేసి అభినందనలు చెప్తారు. మన ఇంటి బయట మొత్తం పెయింటింగ్ మంచిగా వేసినాం, కలర్లు మంచిగా వేసినాం, చెక్కుమంటుంది. కానీ లోపల ఎట్లుంది పరిస్థితి? లోపల మొత్తం కూడా మొత్తం గోడలు అన్ని కూడా పెచ్చిపోయి, మొత్తం కూడా గుంతలు పడి, అంతా కూడా చెత్త తయారైపోయి, అంటే రాష్ట్రం అంతా కూడా బయట నుంచి చూస్తే బాగుంది, కానీ లోపలికి రావాలి కదా మీరు. మీ హైదరాబాదు, మీరు తిరిగే గల్లీలు, మీరు తిరిగే మీ ఇంటికి పోయే దారిలు, ఇవన్నీ మంచిగా ఉంటే సరిపోతుందా? ఇవాళ ఏ గ్రామ పంచాయతీ బాగుపడ్డది? ఏ గ్రామ పంచాయతీలో రోడ్డులు ఉన్నాయి? ఏ గ్రామ పంచాయతీలో త్రాగునీరు సమయానికి వస్తూ ఉన్నాయి? ఎక్కడ నిజంగా అభివృద్ధి పాలన జరిగింది? గ్రామ పంచాయతీలో ఒక్కొక్కసారి పోదామా? రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఏదైనా ఉంటే నేను సవాల్ చేస్తా ఉన్నా, అక్కడ ఓట్లు అడగనది అని చెప్పి మాట్లాడారు కదా. మేము కూడా చెప్తా ఉన్నాం, మీరు ఒక్కసారి రండి, ఏ గ్రామ పంచాయతీకి పోదాం అంటే ఆ గ్రామ పంచాయతీకి పోదాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఒకసారి చూడండి, అభివృద్ధి జరిగిందా? కనీసం అభివృద్ధి ఏ మాత్రం కూడా లేదు. విద్యా వ్యవస్థ దరిద్రంగా తయారైంది, రోడ్డులు దరిద్రంగా, ఏమీ లేదు అభివృద్ధి. ఇక వీళ్ళు ఏం చెప్పుకుంటారు, మొత్తం తీర్చిదిద్దినం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, సచివాలయంలో లైట్లు పెడితే కాదు, గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి గల్లీలలో, బస్తీలలో లైట్లు పెట్టండి. తాగి వచ్చి కొట్టుకుంటా ఉన్నారు, ఆ చీకట్లలో చంపుకుంటా ఉన్నారు, ఏం జరుగుతుందో కూడా కనబడట్లేదు. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా లైట్లు పెట్టండి, సీసీ కెమెరాలు పెట్టండి, సీసీ రోడ్డులు వేయండి, మోరీలు శుభ్రత చేయండి. గ్రామ పంచాయతీల్లో చక్కటి అభివృద్ధి ఎప్పుడైతే చేస్తారో అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి అయినట్టుగా మేము మాట్లాడతాం. మీరేదో హైదరాబాద్కు 4 రంగులు చుట్టి హైదరాబాద్ని ఏదో మీ స్వలాభాల కోసము, మీ సొంతంగా అది పైన చేసుకొని మేము మొత్తం ఈ రాష్ట్రంలో చేసినాము, దేశంలోనే ఆదర్శం అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, ఇంకా కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, రైతులు చనిపోతా ఉన్నారు, విద్యార్థులకు ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి, రోడ్డులు సరిగ్గా లేక చనిపోతా ఉన్నారు. మొన్న చూసినాం కదా చేవేళ్ళలో ఎంతమంది చనిపోయారు. చేవేళ్ళలో అంతమంది చనిపోతే ఇప్పుడు ఆ రోడ్డు వేస్తూ ఉన్నారు. అంటే మీరు ఫస్ట్ బలి తీసుకున్న తర్వాత అప్పుడు మనకు సోయి వచ్చి అప్పుడు మనం నిద్రలో నుంచి లేచి అప్పుడు చేస్తామా?
మొదటనే చేయాలి కదా. అంతా చేసేది ఏదో మొదట చేయండి, ఎందుకు ఇంత ఇవన్నీగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా కూడా మనం ముందు ముందు మాట్లాడుకోవచ్చు. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాత్రం ప్రధానంగా నేను ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు వేదిక ద్వారా చాలా రోజులుగా చెప్తా ఉన్నా. వాళ్ళ కుటుంబాలు నడి రోడ్డు పాలైతా ఉన్నాయి. వాళ్ళకు సమయానికి జీతం వేయక వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అనేక రకాలుగా కూడా చిట్టీలు కట్టుకోవడానికి కానీ, నిత్యావసర సరుకులకు కానీ, ప్రతి దానికి కూడా వాళ్ళు ఎవరినో ఒకరిని అడగాల్సినటువంటి పరిస్థితి. మనము ఎవరినైనా అడగాలంటే కూడా నామోషిగా ఉంటుంది. ఎవరినైనా కూడా అడగలేం మనం. ఒక రోజు 2 రోజులు జీతం ఆలస్యంగా వస్తేనే చాలా ఇబ్బంది ఉంటుంది. అటువంటిది 6-7 నెలలుగా జీతాలు పెండింగ్లో పెడితే ఆ కుటుంబం ఎట్లా బ్రతుకుతుంది? ఆ కుటుంబం ఎట్లా ముందుకు పోతుంది? మరి ఇది రేవంత్ రెడ్డి గారికి తెలియదా, లేకపోతే ఏందో నాకు అర్థం కాదు. దాదాపు 24 గంటలు పని చేస్తా ఉన్నానని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి 24 గంటలు పని చేస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి 10 నిమిషాలు ఆలోచన చేయడా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి కనీసం ఒక 10 నిమిషాలు ఆలోచన చేసి ఒక సైన్ పెట్టి తక్షణమే ఒక జీవో విడుదల చేసి వాళ్ళ జీతాలు సమయానికి వేయొచ్చు కదా. ముఖ్యమంత్రి తలుచుకుంటే అవుతుంది కదా అది. అంటే ముఖ్యమంత్రి దగ్గర పవర్ లేదా, లేకపోతే మరి ఏందో నాకు తెలియదు. ముఖ్యమంత్రి దగ్గర పవర్ ఉన్నది కదా ఆ కుర్చీకి. రేవంత్ రెడ్డి గారికి లేకపోయినా ఆ కుర్చీకి ఉండొచ్చు. మరి సైన్ పెడితే అయిపోతుంది కదా, జీతాలు పడిపోతాయి అకౌంట్లలో. దయచేసి పెట్టండి, ఆ సైన్ పెట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని గుర్తించండి. అజే ఏజెన్సీ వాడిని బొందబెట్టండి, ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయండి. అవసరం లేదు అది. దానివల్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ మొత్తం కూడా నాశనం అవుతూ ఉంది. ప్రభుత్వం ఏమో 25,000 రూపాయల చొప్పున ఇస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతికి ఎన్ని వస్తూ ఉన్నాయి? 15,000, 10,000 వస్తూ ఉన్నాయి. అరే గింత దారుణం ఉంటుందా? మన కోసం కష్టపడతా ఉన్నారు. పొద్దుగాల లేచి నుంచి సాయంత్రం వరకు మన రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు, ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. అటువంటి వాళ్ళకు ఏ రకంగా అన్యాయం చేయబుద్ధి అవుతా ఉంది? దయచేసి ఆ ఏజెన్సీ పాలసీని రద్దు చేయండి. ఏజెన్సీ సిస్టమ్ రద్దు చేసి ఉద్యోగులందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో అది నిలబెట్టుకోవాలని చెప్పి రేవంత్ సర్కార్కి మేమందరం కూడా వేడుకుంటా ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ముందు ఇంకేం జరుగుతుంది? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా మీ గ్రామంలో ఎట్లా ఉన్నది? మీకు జీతాలు ఎన్ని పడ్డాయి? మీది ఏ శాఖ? మీకు జీతాలు సమయానికి వస్తూ ఉన్నాయా, లేకపోతే ఎన్ని నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా ఉన్నది? ప్రతిదీ కూడా కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ వీడియోని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఇక ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్తీలో కానీ, మీ చుట్టుపక్కల ఏ సమస్య ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా కిందన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ రాసి వాట్సాప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అన్యాయం జరిగితే మీ అందరి తరపున, మీ అందరి గొంత ఈ కొత్తూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇక్కడ మీ తరపున సిద్ధంగా ఉంటాడు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయనేది అయితే చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉంటారని చెప్పేసి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.